ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. భక్తుడైన పౌలు రోమా సంఘానికి వ్రాస్తూ ఆయన ఈ మాటను తెలియచేసినాడు. ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అని. అవును దేవుని బిడ్డలారా, ఒక్క మనుషుడైనటువంటి ఆదాము ద్వారా ఈ లోకములో పాపము ప్రవేశించి అనేకులు మరణమునకు లోను కావలసి వచ్చింది. ఆదామును బట్టి పాపము లేని వారి మీద కూడా పాపము నేరస్థాపన చేసిందని వాక్యము మనకు చక్కగా తెలియచేస్తుంది. అయితే ఒక్కని విధేయత, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క విధేయత వలన మనమందరము నీతిమంతులము అని దేవుడు తానే మన పక్షమున ఉండి మనకు అభయం ఇచ్చుచూ ఉన్నాడు. ఆదామును బట్టి మనుషులకు పాపము దొరికింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనందరము నీతిమంతులము కాగలిగే కృపను అనుగ్రహించినాడు. నువ్వెంత ఘోర పాపి అయినను సరే, నీవు దేవునికి వ్యతిరేకముగా జీవించుతూ ఉన్నను సరే, ఈ లోక ఆశలకు నీవు లోబడి లోక ఆశలను ప్రేమించి ముందుకు కొనసాగుతున్న నీతో ప్రభు అంటున్నాడు, ఒక్కసారి నీ కనులెత్తి చూడు. ఎందరో అభాగ్యులు, ఎందరో దీనులైనటువంటి వారు తమ జీవితంలో ఏమి చేయాలో తెలియక పాపంలోనే పతనమైపోతూ ఉన్నారు. అందులో నుండి వారు విమోచింపబడలేకపోతూ ఉన్నారు. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పాపులైన మనుషులందరి కొరకై ప్రాణము పెట్టి తిరిగి లేచినాడు. ఆయన బలియాగము మనందరికీ కూడా దైవరక్షణని అనుగ్రహించి దేవునికి మనము మహిమకరమైనటువంటి బిడలముగా జీవించే కృపను భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. దేవుని బిడ్డలారా, గొప్ప దేవుడు తన విధేయతను బట్టి మనము నీతిమంతులుగా ఉండునట్లుగా కృప చూపిస్తున్నాడు. అవును, లోకము మనుషులను ద్వేషించింది, పాపులని వారిని నిందించింది. జక్కయ్య మనుషుడిని ఎరుకో పట్టణస్థులందరూ పాపి అయిన మనుషుడు అని సంబోధించినారు. అయితే యేసు అతని ఇంటిలో ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది. అతడు నీతిమంతుల జాబితాలో చేర్చబడినాడు. నీ జీవితంలో అందరూ నిన్ను అసక్కించుకుంటున్నారని బాధపడుతున్నావా? ఇదిగో, దైవ ప్రేమ నీకు తోడుగా ఉండి ఆ ఒక్కడైనటువంటి యేసుక్రీస్తు వారు కల్వరిలో నీ కొరకు మరణించి తన పవిత్ర రక్తమును చిందించినాడు. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేసి నీతిమంతులుగా చేయును. ఆ ఒక్కడైనటువంటి యేసుక్రీస్తుని మీ హృదయములో చేర్చుకొనండి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఆయన నీతి మీకును అనుగ్రహించబడి ఆశీర్వదించబడుదురుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. నీ బిడలను నీ రక్తంతో కడిగి నీతిమంతులుగా చేయమని నీ కృపాకరములకు వారిని సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.